ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసిపాపలు ముక్కలు ముక్కలైపోతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బాంబ్స్ అండ్ సోఫిస్టికేటెడ్ వెపన్. అందుకే ఈ డేగా టీం ఎవడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత పెద్దోడైనా, నేనైనా, నా కుటుంబమైనా, జస్ట్ క్యాచ్ హిమ్ అండ్ అటాక్. భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీస్ అంటే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. ఈ నక్షత్రం గర్వపడేలా చేద్దాం. యా థ్యాంక్ యూ. అలెగ్జాండర్ ఎక్కడ? సార్ ఈ డేగా టీమ్ కి అలెగ్జాండర్ ని చీఫ్ గా పనిచేస్తున్నాను. ఈ మిషన్ లో మీ ప్రాణాలు పోవచ్చు, మీ కుటుంబాలు అనాథులు అవ్వచ్చు. Are you ready? Yes, sir. That's the spirit. Yes, sir. And listen, I am going to retire in the next 6 months. That's 180 days. And my wish is to end this nonsense and this bloodshed. నా 30 ఏళ్ల సర్వీస్ ఒక ఎత్తు, ఆపరేషన్ డేగా ఒక ఎత్తు. And before I retire, I want to go with satisfaction. And I expect you, the Dega team, to give me that gift. Are you ready? Yes, sir. Thank you. నేనే తప్పు చేయలేదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ అదే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడే ఆ సస్పెక్ట్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సార్. సారీ సార్. సార్ చెప్పేస్తాను సార్. వెంకటరెడ్డి వాళ్ళ బాబుని రామరెడ్డి దగ్గర కొట్టాను సార్. చెప్పేశారు కదా సార్. నేను కమిషనర్ గారికి నువ్వు సూసైడ్ చేసుకుని చెప్పేశాను కదరా, అబద్ధం అయిపోతాయి. అంతరాష్ట్రీయ అవసరమా నీకు? ఇప్పుడే కదా సార్ డ్యూటీ స్టార్ట్ చేసింది. కొంతకాలంలో ర్యాష్ గా ఉండేవండి, తర్వాత ఎలాగో మీలా ఫైల్స్ పడుకొని తిరగాలి కదా. ఏంటి రాహుల్? హాయ్ డాడ్. చూసి నేర్చుకో. ఒక కమిషనర్ కూడా ఎలా ఉన్నాలో చేసి చూపిస్తున్నాడు. లుక్ అట్ యువర్ సెల్ఫ్. బార్లు, పబ్లు, ఫ్రెండ్స్, వేస్టింగ్ టైమ్. దట్స్ నాట్ లైఫ్. బికమ్ సంథింగ్. బి అ ప్రైడ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద నేషన్. డోంట్ బి అ పారాసైట్. ఏంటి వచ్చావు డబ్బగా? కోటిరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, ఫ్యాక్షనిస్ట్. రాయలసీమలో చాలా మర్డర్ల వెనకాల వీడి హ్యాండ్ ఉంది సార్. ఆర్డర్ సార్. వీళ్ళు మళ్ళీ కనపడకూడదు. ఏం చేయాలో తెలుసుగా? సార్ హాయ్ బ్రో, బాగున్నావా? పని చూసుకోరా. కూల్ బ్రో, టేక్ కేర్. చూసావా ఎలా చూస్తున్నాడో? మోహం పగలగొట్టాలనిపిస్తుంది. తాగేస్తున్నాడమ్మా. అయినా మీరేమి అనలేదేంటి సార్? ఎందుకంత వర్కప్ అయిపోతున్నావు బేబీ? కమిషనర్ గారికి ఒక్కగానొక్క కొడుకు, నాకు తమ్ముడు లాంటోడు. దారి తప్పుతున్నాడు, తెలుస్తుంది. జాగ్రత్తగా డీల్ చేసి దారిలో పెట్టాలే గాని ప్రతిదానికి కొట్టడం, చంపడం కరెక్ట్ కాదు. చూద్దాం. కంగారు పడి కమిషనర్ గారు చెప్పకండి, బాధపడతారు. లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత రైట్, అంతే కదా? What? Not now, Alex. కీప్ క్వైట్. What? Please, no, don't. Don't. Hey, behave yourself. అనుకుంటున్నారా? కొంచెం పిల్లలు లోపల తీసుకెళ్ళండి. కోటేటి నువ్వేనా?
సత్యనారాయణ రెడ్డి ఫ్యామిలీ మర్డర్ కి నువ్వు వాడిన బాంబులు ఎక్కడ కొన్నావా? అలెగ్జాండ్రా ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదమ్మా ఇండియన్. వీడికి తెలియట్లేదు ఎవరితో పెట్టుకుంటున్నాడు. పొలిటీషియన్స్ తో పెట్టుకోవద్దు. అంబులెన్స్ ఫోన్ చేయమంటారా? పచ్చడైపోతావు. Humpty Dumpty sat on a wall and had a great fall. IPS ఇండియన్ సర్వీస్. నీలాంటి పొలిటికల్ ప్రాస్టిట్యూట్స్ నుంచి జనాలకు రక్షణ కల్పించే ఇండియన్ ప్రొటెక్షన్ సర్వీస్. ఎవడాడు? ముక్తార్ ముక్తార్ ఎక్కడుంటాడో? పోలీసులో ఉంటాడు. 9848 456 సార్ సీతారాం అర్జెంట్ గా రమ్మని ఫోన్ ఏంటి చేస్తావేంటి? అర్జున్ గారు రమ్మన్నారు? కొంపలు కొల్లారు అయిపోయి రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారేంటి? చూసారా తోడు దొంగలు. దిస్ ఇస్ అలెగ్జాండర్, నా పెద్ద కొడుకు అనుకోండి. నా కొడుకు మీద నాకు ఎంత నమ్మకం ఉందో వీడి మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. సో మీరు కళ్ళు మూసుకుని మీ అమ్మాయిని వీడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, నేను గ్యారంటీ. మీరంత భరోసా ఇచ్చాక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డెగమేషన్ అయితే ఇదిగో పోలీసులంటే కష్టాలు సెలబ్రేషన్స్ ఎప్పుడొస్తాయో తెలియదు, వచ్చినప్పుడు ఫేస్ చేయాలంతే. బట్ యు గైస్ హావ్ అ ప్రాబ్లం. లెట్స్ అంటే క్యాన్సిల్. అలాంటిదే లేదు సార్. యాక్చువల్లీ అది ముందు ఆయన కాళ్ళకు దండం పెట్టండి, ఆ తర్వాత మా కాళ్ళకు దండం పెట్టండి. నో 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 పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా తల వంచకూడదు. Got it? Yes, sir. We'll take a selfie. Yeah. Come. Sitaram, రా. Smile. ఒకే ఇంట్లో ఇద్దరు, ఒకే కబర్డ్ లో 2 యూనిఫామ్స్, ఒకే డ్రాలో 2 గన్స్, ఒకే బెడ్ మీద ఇద్దరు. ఎలా ఉంటుందో. మా నాన్న ఒక దొంగ. వాట్? నేను మన రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఒక దొంగలో పుట్టాను. మా నాన్న డబ్బు కోసం దొంగతనాలతో పాటు కిరాతకంగా హత్యలు కూడా చేసేవాడు. ప్రతి దొంగతనానికి నన్ను కూడా తీసుకెళ్లేవాడు. ఆ టైంలో మన కమిషనర్ గారు ఎస్పీగా ఉండేవారు. ఓసారి మా నాన్న దొంగతనం చేసి ఓ కుటుంబాన్ని దారుణంగా చంపేసి పారిపోతుంటే ఎస్పీ గారు కాల్చేశారు. అనాథ అయిపోయిన నన్ను చేరదీశారు. హాస్టల్లో పెట్టి చదివించారు. నన్ను పోలీసుని చేశారు. కమిషనర్ గారు మా నాన్ని చంపినందుకు నేను ఆయన మీద పగ తీర్చుకోవాలా లేదా నాన్నని చంపేసే జనాలకి రక్షణ ఇచ్చినందుకు ఆధార్లో వెళ్లాలా అని బాగా కన్ఫ్యూజ్డ్ గా ఉండేది. ఆ తర్వాత కమిషనర్ గారే కరెక్ట్ అని అర్థమైంది. బాగా కష్టపడ్డాను, పోలీస్ని అయ్యాను. అందుకే కమిషనర్ గారు నాకు తండ్రి, గురువు, దేవుడు అన్నీ. ఇప్పుడు ఆయన దృష్టి బాంబ్ బ్రాకెట్ మీద పడింది. ఇంకొక 3 నెలల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. నేను ఎలాగైనా ఈ కేసుని క్రాక్ చేసి ఆయన రిటైర్మెంట్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను.
ఈ ప్రయత్నంలో నాకేమన్నా అవ్వచ్చు. షట్ అప్. నన్ను చెప్పనీరా బంగారం. నన్ను ఎవరైనా చంపేయచ్చు, కానీ నువ్వు నా తరపున ఈ కేసుని సాల్వ్ చేయాలి. చేస్తావు కదూ? ఓకే. మై గాడ్, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. షట్ అప్. హే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నీకేం అవ్వదు. నీకేమైనా అయితే నేనే చంపిస్తాను నిన్ను. ముక్తాగాడు ఓల్డ్ సిటీలో ఏదో ఆప్ చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. రౌండ్ హిమ్ అప్, బట్ బీ కేర్ఫుల్. ప్రాణాలతో పట్టు వేలైతే. యా, వాడి పొలిటికల్ లింక్స్ అన్ని బయటకు తీయాలి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత డోంట్ వేస్ట్ టైం, జస్ట్ షూట్ హిమ్. అన్నా ముక్తార్ భాయ్, నాకు తెలియదు సార్. मैं तो एक ड्राइवर हूँ. హలో. Alexander, you know what? I'm fully dressed in a sari. నాకే షాకింగ్ గా ఉంది నన్ను ఇలా చూస్తుంటే. ఎంగేజ్మెంట్ కదా బేబీ, గుర్తుంది. వచ్చేస్తున్నా. Come fast. I can't wait. మిస్ అయ్యాడ్రా.